ఈరోజు వెడ్నెస్డే రోజు ఎర్నింగ్స్ ఎంత అయితే చూపిస్తాను. ఇది ఫస్ట్ ఆర్డర్. టైం లేకుండా లాగిన్ అవర్స్ కోసం టైం లేకుండా అందుకని తొందరగా వచ్చేసిన. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. దగ్గరే పడ్డది, స్టోర్కి 200 meters దగ్గరే పడ్డది. నేను లాగిన్ అవర్స్ కోసం తొందరగా రావాల్సి వచ్చింది. లాగిన్ అవర్స్ 7 లోపల ఉండాలి. 7 లోపల 6 to 12 మధ్యలో 5 hours ఉండాలి కదా. అందుకనే 7 లోపల వచ్చేసాను. అందుకని తొందరగా వచ్చేసిన. ఇది 4వ ఆర్డర్. ఇది ఇట్లా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పడ్డప్పుడు నడుచుకుంటూ పోవడమే మంచి ఎక్సర్సైజ్ అన్న ఉంటుంది. 5th ఆర్డర్ ఇది. 4th లిఫ్ట్. చలి సావ కొడుతుంది అసలు. ఇప్పుడు ఎంత అవుతుంది? 9 అయినా కానీ వదులుతలేదు. ఇది 6th ఆర్డర్. ఇది మళ్ళీ సేమ్ అపార్ట్మెంట్లో పడ్డది, సేమ్ లిఫ్ట్. ఈరోజు 6వ ఆర్డర్కు పడ్డది క్యాష్ ఆన్ డెలివరీ. అది కూడా 2,300 రూపాయలు. 8th ఆర్డర్ ఇప్పుడే డెలివరీ చేసి వచ్చిన. జంగల్లో ఉంది ఇల్లు. జంగల్లో ఒక 2 ఇండ్లేమో ఉంటాయి. అక్కడ ఉంది. ఈ రోడ్డు కూడా ఎట్లా ఉంది చూడండి. 13th ఆర్డర్. ఈ బ్లింకిట్లో ఉన్న తలకాయ నొప్పి ఏంటంటే మధ్యాహ్నము ఆర్డర్ అమౌంట్ రాదు. అంటే 50 రూపాయలు వచ్చే దగ్గర 41 రూపాయలు, 40 రూపాయలు, 38 రూపాయలు వస్తాయి. అదొకటి. ఇంకొకటి మధ్యాహ్నం ఆర్డర్లు ఉండవు. అంటే మధ్యాహ్నం ఎవరు ఆర్డర్లు చేసుకోరనుకోండి, పొద్దుగాల సాయంత్రమే ఉంటాయి కాబట్టి. ఇదొక్కటే మైనస్. మధ్యాహ్నం మట్టుకు రేట్ కార్డ్ మొత్తం తగ్గిపోతుంది. మొత్తం అంటే చెప్పిన కదా ఇందాక, 10 రూపాయలు తగ్గిపోతుంది. ఈ డెలివరీ జాబ్లలో కూడా అంత ఈజీ కాదు. కొన్ని టాస్కులు ఉంటాయి. ఇంకా డెలివరీ ఇచ్చే ముందు అన్నీ చూసుకొని ఇవ్వాలి. మనీ పెయిడ్ అయిందా, లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ, ఇవన్నీ చూసుకొనే చేసుకోవాలి. ఎందుకంటే అంత ఈజీ కాదు. ఇది 15th ఆర్డరు. 15 ఆర్డర్లు అయినాయి ఇప్పటికీ. మార్నింగ్ 6:40 నుంచి అనుకుంటా. మార్నింగ్ 6:40 నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడు ఎంత అవుతుంది టైము? 3:40 అవుతుంది. ఇప్పటికీ 15 అయినాయి. అంటే నేను మధ్యాహ్నము 1 గంట కొంచెం బయటికి వెళ్ళి రావడానికి టైం పట్టింది. 1.5 hour అయింది. 1.5 hour పోయింది అనుకోండి. ఇప్పుడు వరకు అయితే అయిన ఎర్నింగ్స్ ఇంత. మళ్ళీ సాయంత్రం వరకు ఎంత అవుతుందో చూద్దాం. ఈరోజు ఉంటే 9 గంటల వరకు ఉంటుండొచ్చు. ఇప్పుడే 20వ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. 20th ఆర్డర్. ఎందుకేమో ఈరోజు ఆర్డర్లు ఎక్కువ ఉన్నాయి, చాలా పడ్డాయి ఆర్డర్లు. అంటే నేను ఇంకా ఆఫ్టర్నూన్ 1.5 hour బ్రేక్ తీసుకున్నా, బయటికి వెళ్ళిన కొంచెం పని మీద. అయినా కానీ ఇప్పుడు 5 o'clock అవుతుంది. ఇప్పటికే 20 అయిపోయినాయి. 21 అయినాయి. ఇంతటితోనే ఎండ్ చెప్తున్నా. ఎంతైనా ఎర్నింగ్స్ ఓకే. యథావిధి ఎప్పటిలాగా స్క్రీన్ రికార్డ్ మీద చూపిస్తా. పేఅవుట్లోకి వెళ్తే ఈరోజు చేసింది 21 ఆర్డర్స్. అంటే గంటకు 85 రూపాయలు. ఇది మామూలు అయ్యేది అనుకోండి. 11.2 లాగిన్ అవర్స్, 45.3 కిలోమీటర్ డిస్టెన్స్. ఇది డబల్ అనుకోండి. ఎప్పుడు చెప్పేదే కదా మీకు. 21 ఆర్డర్స్ అయితే టుడే ఎర్నింగ్ వచ్చేసి 956 రూపీస్. 956 రూపీస్. అయితే ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి 801 రూపీ ఆర్డర్ ఎర్నింగ్ వచ్చేసి. అయితే ఇన్సెంటివ్ ఆఫర్ యాడ్ చేస్తే 155 ఆఫర్ వచ్చింది. ఒక 18 ఆర్డర్స్ కొడితే 155 ఆఫర్ వచ్చింది. అది ఈ 801లో యాడ్ చేస్తే 956 రూపీస్ అయింది. అంటే ఈరోజు చేసిన అమౌంట్ 956 రూపీస్. ఓకేనా? థ్యాంక్ యూ.